కాకినాడ జిల్లా తుని పట్టణం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నూతన కార్యవర్గ అధ్యక్షునిగా ఎస్ఎన్నవరం గ్రామానికి చెందిన సకురు నాగేంద్ర నెహ్రూ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం సీనియర్ కార్యవర్గ సభ్యులు వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా సకురు నాగేంద్ర నెహ్రూ, కార్యదర్శిగా పెనుగొండ రాజేశ్వరరావు అలియాస్ రాజాబాబు, కోశాధికారిగా త్యహడి సూర్యనారాయణ, ఉపాధ్యక్షులుగా దంతంశెట్టి నంది మల్లికార్జునరావు, జాలూరి రామకృష్ణ, కుక్కడపు శ్రీనివాసరావు, కారుమూరి విఎస్ భద్రరావు, సహాయ కార్యదర్శులుగా మలిపెద్ది నాగేశ్వరరావు, కుందెం సత్యనారాయణ, కొప్పర్తి రాజా, పామర్తి మహేష్ బాధ్యతలు చేపట్టారు. నరిసే శివగణేష్, కలిదిండి సత్యనారాయణరాజు, తేలుగుంట గున్నంరాజు, కంకిపాటి నోకరాజు, తటవర్తి వెంకటరామకృష్ణ, కుసుమంచి సుబ్బారాయలు, సిటీ కేబుల్ ఎండీ చోడిశెట్టి త్రిమూర్తిస్వామి, పోతల రమణ, పట్టణ వ్యాపారవేత్తలు, ప్రముఖులు, నూతన కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ప్రత్యేక ఆహ్వానితులకి మరి 2020-24 కమిటీ వారికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2024-26 కమిటీ వారికి అందరికీ కూడా ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీరు ఇచ్చినటువంటి బాధ్యతని మీ అందరూ ఏ నమ్మకంతో అయితే మా కమిటీకి అప్పచెప్పారో ఆ కమిటీ యొక్క నిర్ణయాలు ప్రతిదీ మీ సమిష్టిగా తీసుకొని మీ అందరికీ కూడా మీ అందరి ఆమోదంతో అమలు చేస్తామని, మరి ముఖ్యంగా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీకి మరి పెద్ద ఆస్తి ఏంటంటే మాజీ అధ్యక్షులు, మంచి అనుభవమైనటువంటి మాజీ అధ్యక్షులు అందరూ ఉన్నారు. వాళ్ళ ఆస్తి అది ఎప్పుడు కూడా నేనైతే అలా ఆస్తిగానే భావిస్తున్నాను. ఎందువల్లంటే ఈ 4 సంవత్సరాలు నేను చూశాను కాబట్టి మీ యొక్క నిక్కచ్చిగా అనడం కానీ ఒక రకంగా సలహాలు ఇవ్వడం కానీ మీరు చేసిన తప్పు కానీ ఒప్పు కానీ మీ అభిప్రాయం మీరు నిర్మోహమాటంగా చెప్పడంలో, ఎందువల్లంటే ఏ సంఘమైనా ఓ ఇల్లైనా ఒక కుటుంబం అయినా ప్రశ్నించే హక్కుంటేనే అది ముందుకెళ్తుంది. దాన్ని మన సద్విమర్శగా తీసుకోవాలి తప్ప వాళ్ళు అలా అడిగారు ఇలాగ అడిగారు అంటే మేము ఎప్పుడు కూడా మేము పాత కంపెనీలో మన సుబ్బరాయ గారి నాయకత్వం మేము పనిచేసాం. ఎప్పుడు కూడా ఆయన ప్రతి విషయం మీతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము కూడా సుబ్బరాయ గారు అనుసరించిన పద్ధతిని అనుసరిస్తూ మీ యొక్క అవకాశాన్ని, మీ యొక్క అవసరాన్ని మేము గుర్తించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోమని మీ అందరికీ తెలియపరుస్తూ ఒక విషయం మాత్రం నేను చెప్తున్నాను. మీరేదైనా మన ఛాంబర్ సమస్యలు ఉంటే మీటింగు ముందు రోజే మాకు లెటర్ పూర్వకంగా ఇవ్వండి. ఎందువల్లంటే మీరు ఆ రోజు వచ్చి ఏదో మీ యొక్క ఆలోచన చెప్పడం జరుగుతుంది. అది మళ్ళా నెల 45 రోజులు గ్యాప్ వచ్చేస్తుంది. ఒక మీటింగ్ వచ్చిన ఒక మీటింగ్ రాకపోవచ్చు. మీరు ఏదైనా మన ఛాంబర్ సభ్యులు సమస్యలు కానీ ఏమైనా ఉంటే అదే మీటింగ్ లో చర్చించేలాగా మాకు ముందుగా మీరు మాకు ఏదైనా లెటర్ రూపంలో ఇస్తే మేము పెద్ద సమస్యలో పెట్టి మీ యొక్క సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని తెలియపరుస్తూ, మరి నాతో పాటు కార్యదర్శిగా ఎన్నికైనటువంటి రాజాబాబుకి, సురేష్ బాబు గారికి, మరి డాడీ సురేష్ బాబు గారికి, మరి ఉపాధ్యక్షులు, మన కార్యదర్శులకి, సహాయ కార్యదర్శులకి, ఈసీ బాడీ మెంబర్స్కి నేను పూర్తిగా అందుబాటులో ఉంటానని, మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.